వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేపట్టబోయే సత్యాగ్రహ దీక్షకు జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ కోరారు. శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి సత్యాగ్రహ దీక్ష ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి మనోజ్ గౌడ్, తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బీసీలు రిజర్వేషన్ల విషయంలో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తారని వారు స్పష్టం చేశారు. ఈ దీక్షకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 50% రిజర్వేషన్ల పరిమితిని మించి రిజర్వేషన్లు కల్పించేందుకు గల చట్టపరమైన అవకాశాలను పరిశీలించి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్, జిల్లా యూత్ అధ్యక్షులు నోమూరి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు కర్రే కుమార్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి బొద్దుల అర్ణ, బింగిరాజు, మల్యాల సంజీవ్, కాదుకూరి సత్యనారాయణ, పానుగట్ల శేఖర్ గౌడ్, బొమ్మకంట రవి, రంగు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 25న హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద టైగర్ ఆర్ కృష్ణన్న గారు తలపెట్టిన సత్యాగ్రహ దీక్ష ఇవాళ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి హాజరైన మా జిల్లా నాయకులకి, మండల నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సత్యాగ్రహ దీక్ష 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎలాగైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్లకు సంబంధించి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిందో తప్పకుండా ఆ రిజర్వేషన్స్ అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని 24D T6 ఆర్టికల్ ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ ఆర్టికల్ ఆధారంగా ఎలాగైతే అసెంబ్లీలో దీనికి చట్టం చేశారో వెంటనే జీవో తీసి దీనికి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా దీనికి సంబంధించి కేసు గెలిచే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టో, ఘర్షణ వైఖరితో కొనసాగిస్తూ కాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి తప్పకుండా దీన్ని అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి దీన్ని నిర్వహించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన, ఇంకో పార్టీ పైన దీన్ని నెపం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేయకుండా రోజు రోజుకి ఇవాళ ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విఫలమైందో, ఈ రకంగా ఈ యొక్క జీవో కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి ఆపకుండా వాళ్ళకున్న విశిష్టాధికారాలను ఉపయోగించి తప్పకుండా దీన్ని ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 24D6 ప్రకారం కంపల్సరీ కేసు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు తమిళనాడులో కూడా ఈ రకమైన బీసీ బిల్లు అమలు చేసినప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా గవర్నర్ పంపించినప్పుడు సుప్రీంకోర్టుకి తమిళనాడు ప్రభుత్వం వెళ్ళి గెలిచే సందర్భం కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘర్షణ వైఖరి కాకుండా తప్పకుండా ఈ స్థానిక సంస్థలను ఇమీడియట్గా నిర్వహించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ సత్యాగ్రహ దీక్ష తప్పకుండా సక్సెస్ చేయాలని మా సంఘ అందరినీ కోరుతూ, సామాన్య ప్రజల్ని, బీసీ కుల సంఘాల నాయకుల్ని, అన్ని కుల సంఘాల నాయకుల్ని, మేధావుల్ని, విద్యార్థుల్ని ఇవాళ బీసీ నినాదం ఎంత ముందుకెళ్తా ఉందో రోజు చూస్తూ ఉన్నాం. దీనికి సత్యాగ్రహ దీక్షకి బీసీ వాళ్ళందరూ సహకరించి విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా సవినయంగా అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఈ నెల 25 సోమవారం రోజున మన రాష్ట్ర రాజధాని నగరంలో కూడా ఇందిరా పార్క్ వద్ద 42% రిజర్వేషన్ల సాధన దశలో భాగంగా సత్యాగ్రహ దీక్ష గాంధేయ
వాళ్ళు ఉనికిని ఉడిపుచ్చుకొని సత్యాగ్రహ దీక్షను ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొన్ని వేలాది మందితోని సత్యాగ్రహ దీక్ష ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా సత్యాగ్రహ దీక్ష ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు సాధించడంతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో కూడా ఓబీసీలకు 42% వర్తింపజేయాలి. చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా నోటిఫికేషన్స్ గురించి. అందులో కూడా రిజర్వేషన్లు మాకు ఎంత ముఖ్యమో మా పిల్లలకు కూడా విద్యా ఉపాధి రంగాలలో కూడా రిజర్వేషన్లు సాధించే దిశలో కూడా ఈ దీక్ష ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎంఐఎంతో పాటు సిపిఐతో పాటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపినరో ఈ సత్యాగ్రహ దీక్షకు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి. అన్ని పార్టీల బీసీలలో ఉన్న రాజకీయ వ్యవహారాలు చూసే నాయకులు కానీ అందరూ కూడా వచ్చి సత్యాగ్రహ దీక్షలో పాల్గొనాలి. ఎందుకంటే ఇది ఒకరి ఇద్దరి కోసం చేసే ఉద్యమం కాదు. ఇది 60% ఉన్న ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలలో ఒక ఆత్మగౌరవ సమస్య, వాళ్ళ రాజకీయ ఉనికి సమస్య, వాళ్ళ పిల్లల భవిష్యత్ సమస్య, ఇవన్నీ ఆలోచించే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో అంటే స్థానిక సంస్థలలో పంచాయతీ వ్యవస్థలో కూడా 42% రిజర్వేషన్లు సాధిస్తే మా బీసీ బిడ్డలు రాజకీయంగా ఎదిగి భవిష్యత్తులో చట్టసభల్లోకి వెళ్ళే అనేక మార్గాలు సుగమమవుతున్న ఉద్దేశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా 42% బిల్లులు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో వాళ్ళు సాధ్యమైనంత వరకు 100% కృషి చేసిండ్రు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండ్రు, కేంద్రానికి పంపిండ్రు. కేంద్రంలో 9వ ఆర్టికల్ షెడ్యూల్ కింద పెట్టి ఆమోదించవలసి ఉండే. కింద వివిధ కారణాల వల్ల కూడా అక్కడ కూడా కొంత జాప్యం జరుగుతుంది. ఇదంతా కలిసి మా రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఆయన తరపున ఆయన కాబట్టి కూడా మా కృష్ణ కూడా బీజేపీ పై కూడా ఒత్తిడి పెంచుతాడు. ఇది ఏ ఒక్క పార్టీ అనుకొని ఈ పార్టీ బదనాలు చేసుడు ఆ పార్టీ బదనాలు చేసుడు కాకుండా ఎట్లయితే అసెంబ్లీలో పాస్ చేసాడో అట్లనే పోయి ఈ బిల్లును పాస్ చేయించి మా బీసీల యొక్క ఆత్మగౌరవ సమస్య, మా సామాజిక సమస్యకు పరిష్కారం చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సత్యాగ్రహ దీక్షకు పెద్దపల్లి జిల్లా నుంచి వేలాది మంది బీసీలు తరలి రావాలి. ఇదంటే ఒకరు పిలిస్తే వచ్చేది, వెహికల్ పెడితే వచ్చేది కాదు. ఇది ఎవరికి వారు తెలంగాణ ఉద్యమాలు అయితే ఎవరు ఎట్లా బీసీలు ఎట్లయితే పాల్గొన్నారో ఎట్లయితే ఆత్మహత్య త్యాగాలు చేసుకున్నారో ఆత్మత్యాగాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆత్మత్యాగాలు అందుకని ఉండి పోరాటం చేద్దాం. మనం ధైర్యంగా ముందుకు పోయి పోరాటం చేసి అప్పుడు 90% దానికి ఆసనమైంది రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒక 10% దగ్గరనే ఆగిపోతుంది. ఈ 10% అంటే ప్రజా ఉద్యమాల ద్వారా ఇలాంటి సత్యాగ్రహ దీక్షల ద్వారా అయితే ప్రభుత్వాలు భయపడితే పార్టీలు కూడా అన్ని భయపడి ముందుకు వచ్చి సాధించుకునే ఉద్దేశంగా మేము పోరాటం చేస్తున్నాం. మా కృష్ణకు అన్ని పార్టీల మరి మద్దతు చేయాలి, ప్రజా సంఘాలు మద్దతు చేయాలి, మేధావులకు మద్దతు చేయాలి, కళాకారులకు మద్దతు చేయాలి. అన్ని రంగాల వారు ఆ రోజు సత్యాగ్రహ దీక్షకు స్వచ్ఛందంగా హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిలుపునిస్తున్నాం.